79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. ఈ దీపావళికి ప్రజల సంతోషాన్ని రెట్టింపు చేసేలా జీఎస్టీలో భారీ సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు చెప్పారు. ఎర్రకోట వేదికగా మోదీ తన స్పీచ్లో ఈ సంస్కరణ అంశం ప్రస్తావించడంతో జీఎస్టీలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు రాబోతున్నది, దాంతో తమకెలాంటి ప్రయోజనాలు దక్కబోతున్నాయని ఇటు వ్యాపార వాణిజ్య రంగంలో అటు దేశ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. रहता है। एक राष्ट्र के लिए आत्मसम्मान की सबसे बड़ी कसौटी आज भी उसकी आत्मनिर्भरता है। और मेरे प्यारे देशवासियों, विकसित भारत का आधार भी है आत्मनिर्भर भारत। जो दूसरों पर ज्यादा निर्भर रहता है उसकी आजादी पर उतना ही बड़ा प्रश्न चिन्ह लग जाता है। और दुर्भाग्य तो तब बन जाता है जब निर्भरता की आदत लग जाए, पता ही न चले हम कब आत्मनिर्भरता छोड़ रहे हैं और कब किसी के निर्भर हो जाती। आदत खतरे से खाली नहीं है और इसलिए प्रति पल जागरूक रहना पड़ता है आत्मनिर्भर होने के लिए। और मेरे प्यारे देशवासियों, आत्मनिर्भरता का नाता सिर्फ आयात और निर्यात, रुपये, पैसे, पाउंड, डॉलर यहाँ तक सीमित नहीं है। इतना सीमित अर्थ उसका नहीं है। आत्मनिर्भरता का नाता हमारे सामर्थ्य से जुड़ा हुआ, और जब आत्मनिर्भरता खत्म होने నిజానికి జీఎస్టీలో మార్పులు తీసుకువచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం గతం నుంచే కసరత్తు చేస్తుంది. అయితే ఇటీవల భారత్ ఎగుమతులపై అమెరికా 50% సుంకాల నేపథ్యంలో మోదీ ఫ్రీడమ్ గిఫ్ట్ ఆసక్తిగా మారింది. స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో జీఎస్టీ సంస్కరణలు ప్రకటించడం రాజకీయంగానూ ఇంట్రెస్టింగ్గా మారింది. దేశ ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందని ప్రతిపక్షాలు చాలా కాలంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో సంస్కరణలు తీసుకువచ్చి నిత్యావసర ధరలు తగ్గించేందుకు శ్రీకారం చుట్టడం రాజకీయంగా సంచలనమే. पता ही न चले